గిరిజనులు వస్తూ హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారా ట్రైబల్ కల్చర్ ఫ్రెండ్స్. ఈరోజు అన్నవరం సంతని మీకు చూపిస్తున్నాను. తప్పకుండా మీరు చివరి వరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజనులో అతిపెద్ద సంత అయిన అన్నవరం మార్కెట్ మీకు ఈరోజు చూపిస్తున్నాను. దయచేసి అందరు కూడా ఈ యొక్క వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోను ఉదయం 10 గంటల సమయంలో తీయడం జరిగింది. ఈ యొక్క సంతలో సుమారుగా 4-5 మండలాలు వారు కలిసి ఈ యొక్క సంతలో కూడుకుంటారు. ఈ సంత ఎక్కువగా గిరిజనులు ఇష్టపడే సంత ఇది. ఈ సంత విశాఖపట్నం నుండి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ప్రక్కనే ఈ యొక్క సంత జరుగుతుండడం విశేషకరం. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియోలో మీకు జనం రద్దీగా లేనప్పుడు చూపించాలని అనుకుని నేను జనము రద్దీగా లేనప్పుడు 10 గంటల సమయంలో తీసిన వీడియో ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇవి కిరాణా కొట్టులోని సామాన్లు, నిత్యావసర వస్తువులు. ఎక్కువగా ఇది పండగ సీజన్ కాబట్టి పెయింటింగ్ డబ్బాలు, ఇలా రకరకాల కూరగాయల సీడ్స్, రకరకాల దుంపలు. ఈ సంతలో ఎక్కువగా గిరిజనులు పండించుకొని అమ్మే అనేకమైన వ్యవసాయపు పళ్ళు, కాయలు, కూరగాయలు, దుంపలు లభ్యమవుతాయి. ఈ సంతలో ఎక్కువగా గిరిజనులు వస్తూ మరి అనేకమైన వాటిని వారానికి సరిపడా వస్తువులు తీసుకెళ్తుంటారు. ఫ్రెండ్స్, మరి ఈ సంతలు ఎక్కువగా బట్టలు, ఎక్కువగా ఇటువంటి కూరగాయలకు సంబంధించినవి, దుంపలు, చీపుర్లు, రకరకాల వస్తువులు, రకరకాల నిత్యావసర కూరగాయలు మనకు దొరుకుతాయి. చాలా నేచురల్గా పండించే చాలా కూరగాయలు కూడా ఈ యొక్క సంతలో మనకు దొరుకుతాయి. కనుక మీరు ఈ అన్నవరం సంతను చూసిన వారైతే ఆ అన్నవరం సంత యొక్క అనుభవం మీకు తెలుసుంటుంది. ఈ అన్నవరం సంతలో ఉదయం 10 గంటలు మొదలుకొని 4 గంటల సమయం వరకు జనాలు అలాగే ఉంటారన్నమాట. ఆరోగ్యాన్నిచ్చే పళ్ళు, ఈ పళ్ళు తింటే ఆరోగ్యానికి ఎంతగానో మంచిది. కనుక గ్రేప్స్, యాపిల్స్, ఇలా రకరకాల పళ్ళు తీసుకొచ్చి అమ్ముతుంటారు. రోడ్డు ప్రక్కనే ఈ విధంగా సంత జరుగుతుంటుంది. అలాగే ఇంకా అనేకమైన వస్తువులైతే రోడ్డు క్రింద పక్క అమ్ముతుంటారు. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, జనాలు రద్దీగా లేరండి. ఇది ఉదయం పూట తీసిన వీడియో. అయితే క్రిస్మస్, దసరా, సంక్రాంతి ఇటువంటి
పండగలలో అయితే జనాలు కిక్కిరిసిపోతుంటారు. మరి ఇది డిసెంబర్ సీజన్లో తీసింది, మరి క్రిస్మస్ సీజన్లో తీసింది. మరి చాలామంది 12, 1, 2 గంటలకు ఎక్కువగా జనాలు వస్తుంటారు. చాలామంది జనాలు కూడుకుంటారు. ఆ టైంలో అయితే వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అన్నీ కవర్ చేయలేను అనుకుని ఈ వీడియో ఉదయం పూట తీయడం జరిగింది. కనుక చూడండి ఫ్రెండ్స్, చాలామంది జనాభా వస్తుంటారు. ఇది లమ్మసింగి నుంచి కూడా పెద్ద దూరమేం కాదు. లమ్మసింగి ప్రాంతం నుంచి దగ్గరే ఉంటుంది. అలాగే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మీరు చూస్తుంటారు. ఆ కొత్తపల్లి వాటర్ ఫాల్ నుంచి కూడా ఇది దగ్గరగానే ఉంటుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్ నుంచి అన్నవరం వరకు సుమారుగా 5-6 కిలోమీటర్లు ఉంటాయి అంతే. కాబట్టి చాలామంది టూరిస్టులు విశాఖపట్నం నుంచి పాడేరు నుంచి ఈ రూట్లోనే వస్తుంటారు. చాలామందికి ఇది పరిచయమైన సంతే. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా చాలామంది ఇప్పుడే కొట్లన్నీ కూడా విప్పేసి కొట్లన్నీ కూడా సిద్ధపరుస్తున్నారు. కొందరైతే ఇవ్వండి బట్టల షాపులు, అలాగే ఆభరణాలు, లేడీస్ సంబంధించిన ఆభరణాలు, బట్టలు, మంచి మంచి జీన్స్, మంచి మంచి షర్ట్స్, మంచి మంచి లంగా ఓణీలు, మంచి నైటీస్, ఇలా రకరకాల ఆడవాళ్ళకు సంబంధించి కానీ మగవాళ్ళకు సంబంధించి కానీ అనేకమైన మంచి బట్టలు తీసుకొస్తుంటారు. ఎక్కువగా బట్టల షాపులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా తక్కువ రేట్లోనే లభ్యమవుతాయి. ఇక స్వెటర్సు, రకరకాల బనియన్స్, మా గిరిజన సంతలో అనేకమైనవి మాకు లభ్యమవుతాయి. చక్కగా అనేకమైన వస్తువులు కొనుక్కొని మరలా బస్సులు, జీపులు, ఆటోలు ఎక్కేసి మారుమూల ప్రాంతానికి బయలుదేరుతుంటారు. అదే యూట్యూబ్లో పెడదామని. సంత యూట్యూబ్లో ఏం కొట్టాలి మరి మీరు చూడాలంటే మీ లింకు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్. వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నారు అనే సందేహం వచ్చింది, ఎందుకని అడుగుతున్నారు. యూట్యూబ్లో పెట్టడానికి అనగానే మీ లింక్ ఏంటి చెప్పండి అని అడిగారు. ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎక్కువగా అన్నవరం సంతలో అయితే ఎక్కువగా బట్టల షాపులు ఎక్కువగా మనకు తారసపడుతుంటాయి. చాలామంది టైలర్స్ కూడా మరి ఉంటుంటారు. ఇదిగోండి గాజులు, మరి గిరిజన మహిళలు ఎక్కువగా గాజులు ఎక్కువగా ఇష్టపడి వేసుకుంటారు. రకరకాల గాజులు, రకరకాల డిజైన్స్ గాజులు బాగా మా గిరి ప్రాంతపు మహిళలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వ్యవసాయానికి సంబంధించినవి, పశువులను కట్టడానికి కానీ, వ్యవసాయపు పనిముట్లు కానీ, ఇవ్వండి
ఇంటికి సంబంధించిన పనిముట్లు, ఇలా రకరకాల సామాన్లు ఈ యొక్క సంతలో లభ్యమవుతాయి. ఇక్కడ దొరకనిది అంటూ ఏమి ఉండదండి, అన్నీ దొరుకుతాయి, అన్నీ లభ్యమవుతాయి మాకు అన్నమాట. అందుకనే చెప్పాను కదా, 5 మండలాలు, జీకే వీధి మండలం కానివ్వండి, పెద్దబయలు మండలం కానివ్వండి, జీమాడుగుల మండలం కానివ్వండి, చింతపల్లి మండలం కానివ్వండి, అలాగే ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా వస్తుంటారండి. మా ఒరిస్సా, మాది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం మాది. ఆ ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. చేపలు ఎక్కువగా మా గిరిజనులు ఎక్కువగా ఇష్టపడి తినే చేపలు చూడండి, చక్కటి చేపలు. ఈ పోగు 100 నుంచి 200, 300 దాకా ఉంటుంది. పోగు చేయని వాటిని కూడా అమ్ముతుంటారు. ఈ విధంగా మరి చాలా మంచి మంచి చేపలు తీసుకొస్తుంటారు మా గిరిజన సంతలో. ఇవి చాలా రోజుల వరకు నిల్వ చేసుకొని మా సంతలో కూడా తీసుకొస్తుంటారు అన్నమాట. ఇంకా మనుషులు రాలే కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకా కోళ్ళు పక్క పక్కనే ఉంటాయండి. చికెన్ కానీ ఫిష్ కానీ పక్క పక్కనే అమ్ముతుంటారన్నమాట. మాంసానికి సంబంధించిన కొట్లు పక్క పక్కన ఉంటాయి. ఇవ్వండి, కోళ్ళు, కోడి మాంసం, అలాగే చేప మాంసం, ఇలా రకరకాల వస్తువులు, రకరకాల మాంసాలు, పంది మాంసం అనుకొని ఇలా రకరకాల మాంసాలు అమ్ముతుంటారు. ఇది ఫ్రెండ్స్, వీళ్ళు ఒరిస్సా వాళ్ళు వండి ఎండబెట్టిన చేప మాంసాన్ని అమ్ముతున్నారు. అలాగే డ్రింక్స్ను కూడా అమ్ముతున్నారు. ఎక్కువగా ఒరిస్సాలో డ్రింక్స్ ఫేమస్ అన్నమాట. వ్యవసాయపు పనిముట్లను ఇక్కడ చక్కగా కొడుతుంటారనమాట. ఇనుము కానీ రకరకాల లోహాన్ని తీసుకొచ్చినప్పుడు కత్తులు తయారు చేస్తుంటారు. ఈ విధంగా తిప్పుతూ అక్కడ ఒక లోహాన్ని పెట్టి లేదా ఇనుమును పెట్టి ఆ విధంగా వేడి తీసి కొడుతుంటారు అన్నమాట. ఉదయాన్నే సంతకొచ్చి సామాన్లు కొని సేద తీరుతూ కూర్చున్నారు ఫ్రెండ్స్ మా గిరిజన మహిళలు.